జగన్ ఓ పక్కన వరుసగా తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు, ఏదైతే ఎంపీలు ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్తారో తెలీదు, ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో ఉన్నటువంటి అభద్రత ఒకటి భవిష్యత్తు పార్టీకి లేదు అని భావిస్తున్నారు వాళ్ళు. నెంబర్ 1 అంటే అది జగన్ ఫెయిల్యూర్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళిపోతున్నారు. అదేమంటే ఎవరో ఒకళ్ళని సాగు చూపెడతారు. సజ్జలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కాకుండా సజ్జల అమాయకంగా దొరికినట్టున్నారు. అందరూ సజ్జల్ని తిట్టేసి వెళ్ళిపోతే ఎవరు ఏమనలేరు. అదే మిగతా వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తారనేది ఆగుతున్నట్టున్నారు. అదొకటి రెండో కాన్సెప్ట్ నడుస్తుంది. మూడోది వచ్చేటప్పటికి నియోజకవర్గాలకు సంబంధించి నిన్న ఏదైతే పెనమలూరు విషయంలో తీసుకున్న నిర్ణయం, మైలవరంలో తీసుకున్న నిర్ణయం తరహాలో 85 మందిని మార్చినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏ నియోజకవర్గం కావాలో ఏంటో తేల్చేసి కొత్తదా పాతదో తేల్చి ఇచ్చేయడం బెటర్. అలా కాకపోతే కొత్త వాళ్ళని పాత వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, పాత వాళ్ళతో కొత్త వాళ్ళు మమేకం కాలేకపోతున్నారు. అక్కడ వస్తున్న సంఘర్షణే వైసీపీలో ఓ పెద్ద సంక్షోభానికి కారణమవుతుంది. సెట్ చేయకపోతే వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఆగుతున్నారు. రేపో మాపో వెళ్ళిపోతారు. కాబట్టి తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి.